చూడండి, ఎయిర్పోర్ట్ వాళ్ళు వేశారట పునాదులు, వాళ్లే పూర్తి వేగవంతంగా ఇదంతా చేశారట, అందుకని పూర్తయిందంట. ఆ టైంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అవసరమా ఇంకో ఎయిర్పోర్ట్, బుర్రున్నాడు ఎవడన్నా ఇంకో ఎయిర్పోర్ట్ కడతాడా? వైజాగ్ లో అంత అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఉంది మనకి. నేను చెప్పడం ఎందుకులేండి, ఆయన మాటల్లో విందాం. ఒకసారి ప్లే చేయండి. ఎయిర్పోర్ట్ ఒకటి ఉంటే ఆ ఎయిర్పోర్ట్ కు 150 కిలోమీటర్ల అవతలనే ఉంటే మాత్రమే మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం ఉంటుంది అని. మరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఈ ప్రాంతం కనీసం 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది. అటువంటిది పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ వద్దట ఇక్కడ నుంచి భూములు తీసుకొని పోవాలట. అది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వారి వైఖరి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పూర్తయింది, మొత్తం క్రెడిట్ తందే అన్నట్టుగా. గూగుల్ కూడా అంతే. గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, విపరీతమైన ప్రయత్నాలు చేశారు లోకేష్ గారు, చంద్రబాబు గారు. గూగుల్ డేటా సెంటర్ కి కారణం తానని చెప్పారు. 14-19లో కూడా కియా ఫ్యాక్టరీ వచ్చింది, కొరియాకి సంబంధించిన కియా ఫ్యాక్టరీ, అతిపెద్ద FDI అప్పట్లో ఇండియాలో వచ్చింది అనంతపురానికి. దానికి కారణం అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు లేఖ రాశారట కియాకి. అంటే ఏదైనా మంచి జరిగిందంటే మొత్తం వీళ్ళకి లేదా వీళ్ళ ముందు తరాలకి, వీళ్ళు చేసిన చెడు ఏదైనా ఉందంటే అది కూటమి, చంద్రబాబు పేరు.